హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా. మిమ్మల్ని కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీరు నన్ను మునుపటిలా ఆదరించాలని కోరుకుంటూ మీ లక్ష్మీ ఘంట. ఇక మొదలు పెడదామా? స్టోరీలోకి వెళ్దామా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఓ మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను. ఇక కథలోకి వెళ్దామా? ఆఫీస్ అంతా ఆ రోజు హడావిడిగా ఉంది. కొత్త ఆఫీసర్ కాదు, ఆఫీసర్ అమ్మ డ్యూటీలో జాయిన్ కాబోతుంది. అటెండర్ సుబ్బయ్య అందరికన్నా హడావిడి పడుతున్నాడు. ఎప్పుడూ వేయంది ఆ రోజు డవాలు మెళ్ళో వేసుకున్నాడు. వచ్చే ఆవిడ చండశాసనరాలంట. పైగా డైరెక్ట్ గ్రూప్ 1 ఆఫీసర్. కొందరికి మరొక రకం భయం. ఆవిడ చాలా హానెస్ట్ అంట. మన చిలక కొట్టుడికి ఇబ్బందేమో అని వాళ్ళ భయం. మొత్తం ఆఫీస్ బాగా నీట్గా ఉండాలిరా అబ్బాయి అని స్వీపర్ పేరయ్యకి హుకుం జారీ చేశాడు హెడ్ క్లర్క్. వచ్చిన ఆవిడ ఏం అడుగుద్దో. కొంపతీసి పర్సనల్ రిజిస్టర్లు పట్టుకురమ్మంది కదా. దాని మొహం చూసి చానాళ్ళయింది అనుకుంటున్నారు జూనియర్ గుమస్తాలు. ఓ మూల కూర్చొని స్టాంప్ అకౌంట్ చూసుకుంటున్నాడు రికార్డ్ అసిస్టెంట్ రాజు. కరెక్ట్గా 10 గంటలకు స్రవంతి కారులో నుండి దిగింది. డ్రైవర్ సదానందం డోర్ తీయగా హెడ్ క్లర్క్, సీనియర్ ఇంకా జూనియర్ గుమస్తాలు అందరూ వెళ్ళి ఆమెకు నమస్కరిస్తూ ఉండగా ఆమె తన ఛాంబర్లోకి వెళ్ళిపోయింది. ఎవరికి పిలుపు వస్తుందో అని అందరి గుండె డబ్ డబ్బని కొట్టుకుంటూ ఉంది. బెల్ మ్రోగింది. రంగయ్య అమ్మగారు అంటూ లోపలికి వెళ్ళి అదే స్పీడ్తో వెనక్కి వచ్చాడు. హెడ్ క్లర్క్ గారు, అమ్మగారు అందరినీ తీసుకొని రమ్మన్నారు అన్నాడు. పోలోమంటూ అందరూ క్యాబిన్లోకి వెళ్ళారు. చెప్పండి హెడ్ క్లర్క్ గారు, ఇక్కడ ఎవరెవరు ఏంటి అని అంది నవ్వుతూ స్రవంతి. ఆమె ముందు అటెండెన్స్ రిజిస్టర్ ఉంది. హెడ్ క్లర్క్ చెప్తున్నాడు. ఒక్కొక్కళ్ళ గురించి పేరు చెప్పిన వారు నమస్కారాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళు తమ బాస్ని తదేకంగా చూస్తున్నారు. సీతాదేవి అంత పొడుగు కాదు, పొట్టి కాదు. చామన ఛాయ, విశాలమైన కళ్ళు, ఏదో ఒక ప్రత్యేక ఆకర్షణ. నవ్వినప్పుడు, బొగ్గలు సట్టలు పడినప్పుడు ఓ వింత అందం. ఇది నాణానికి ఒకవైపు. డైరెక్ట్ పోస్టింగ్ కాబట్టి ఆమె గురించి ఏ విషయమూ తెలీదు. ఊరు విజయవాడ అని తెలిసింది. మెడలో తాళి ఉంది కాబట్టి పెళ్ళి అయ్యింది. అంతవరకే తెలుసు. ఓకే, బాగుంది. కష్టపడి పనిచేయాలి. మనకి ప్రతి నెలా టార్గెట్ ఇస్తారు తెలుసుగా. అది పూర్తి కావాలి. నెక్స్ట్ ఎప్పుడు రిపోర్ట్స్ అప్పుడు వెళ్ళిపోవాలి. పెండెన్సీ నాకు నచ్చదు. కేర్లెస్గా పనిచేస్తే బ్యాడ్ రిమార్క్ రాయటానికి వెనుకాడను. ఎస్, బట్ హూ ఈజ్ దిస్ వేణుగోపాల్? రాలేదా ఆయన ఇవాళ ఆఫీస్కి అన్నది స్రవంతి అటెండెన్స్ రిజిస్టర్లో పెన్తో ఆ పేరు మీద టిక్ చేస్తూ. వేణుగోపాల్ గారు ఫీల్డ్ ఆఫీసర్ మేడం, బయట పని మీద వెళ్ళారేమో, ఇంకా రాలేదు అన్నాడు హెడ్ క్లర్క్. ఏంటండి హెడ్ క్లర్క్ గారు, ఇవాళ నేను జాయిన్ అవుతానని తెలీదా? వెరీ బ్యాడ్. రాగానే నన్ను మీట్ అవ్వమని చెప్పండి. ఇక మీరంతా వెళ్ళవచ్చు. హెడ్ క్లర్క్ గారు, క్లర్క్స్ అందరినీ 3 డేస్లోగా పర్సనల్ రిజిస్టర్లు పెట్టమని యువో నోట్ చేయండి అన్నది స్రవంతి. అలాగే మేడం అని వినయంగా చెప్పి హాల్లోకి వచ్చాడు. ఉఫ్ అనుకుంటూ. అబ్బాయిలు విన్నారుగా, పిఆర్ల దుమ్ము దులపండి అని జూనియర్లను హెచ్చరించాడు. ఒరే రాజు, స్టాంప్ అకౌంట్ తేడా రాకుండా చూసుకో, మళ్ళీ చెప్పలేదంటావు అని ఆర్ఏకి కూడా చెప్పాడు. మళ్ళీ పక్కకి తిరిగి మరో సీనియర్ అసిస్టెంట్ రామాచారి వైపు తిరిగి, ఏంటయ్యా ఈ వేణుగోపాల్, అమ్మగారు వస్తున్నారని తెలుసు, కనీసం ఎటికెట్ తెలియాలిగా, ఎవరన్నా చేస్తారా ఇలా? అటెండర్ రంగయ్య కాఫీ తీసుకువెళ్ళి అమ్మగారి టేబుల్ మీద పెట్టాడు. గుడ్ రంగయ్య. రంగయ్యగా నీ పేరు? నేను కాఫీ తాగుతానని నీకెలా తెలుసు అన్నది స్రవంతి కాఫీ సిప్ చేస్తూ. అదేం లేదమ్మా, పాత అయ్యగారు కాఫీ తాగేవారు, అందుకే కాఫీ తెచ్చి ఉంచా. మీకు టీ కావాలంటే అదే తెస్తానమ్మగారు అన్నాడు సుబ్బయ్య.
కాఫీ చాలు. వేణుగోపాల్ గారు రాగానే నా క్యాబిన్కి రమ్మని చెప్పు అన్నది. అలాగేనమ్మా అంటూ బయటకు వెళ్ళాడు రంగయ్య. అరగంట తర్వాత రంగయ్య వచ్చి, అమ్మగారు, వేణు సార్ వచ్చారు, కలుస్తానంటున్నారు అన్నాడు. రమ్మని చెప్పు అన్నది స్రవంతి. వేణుగోపాల్ లోపలికి వచ్చి నిర్ఘాంతపడి నిలబడిపోయాడు. స్రవంతి కూడా కాస్త షేక్ అయ్యింది. వేణుగోపాల్ మళ్ళీ తన ముందు. అయినా ఆమె తన మనోభావాలు బయటికి కనపడనివ్వలేదు. వేణు తమాయించుకొని, గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. మిస్టర్ వేణుగోపాల్, నేను జాయిన్ అవుతున్నానని మీకు తెలియదా? కొత్త ఆఫీసర్కి ఇచ్చే మర్యాద కూడా తెలీదా మీకు? నాట్ గుడ్. ఇక వెళ్ళండి. ఒక్క మాట, రిటర్న్స్ ఏవి పెండింగ్ ఉండకుండా ఏం చేస్తారో నాకు తెలియదు. ట్యాక్స్ డిఫాల్ట్ లిస్టు ప్రిపేర్ చేయండి. యూ కెన్ గో నౌ అని స్టాటిస్టిక్స్ చూడటంలో నిమగ్నం అయింది స్రవంతి. ఓకే మేడం అంటూ బయటికి వచ్చాడు వేణుగోపాల్. అతని మైండ్ బ్లాంక్ అయి ఉంది. పొద్దున్న ఆఫీసులో ఎదురైన షాక్కి దెమ్మ తిరిగిన వేణుగోపాల్కి పిచ్చెక్కినంత పని అయ్యి సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ రోడ్ల వెంట తిరగసాగాడు. స్రవంతి మళ్ళీ ఎందుకు తనకు తారసపడింది? తన డిపార్ట్మెంట్లో తన ఆఫీస్కే హెడ్గా రావటానికి కారణం ఏంటి? కావాలనే వచ్చిందా? అనుకోకుండా జరిగిందా? అన్న ప్రశ్నల బుర్రను తొలిచేస్తున్నాయి. ఈమె దగ్గర ఎలా పనిచేయటం? ఏ ముఖం పెట్టుకొని పనిచేయటం? తన తప్పులు ఎత్తి చూపి తనని గేలి చేయటానికి వచ్చిందా? ఇంకేం మిగిలింది తనకి? ఎవరు మిగిలారు తనకి? దేవుడే శిక్ష విధించాడు. కొత్తగా ఈమె వేయబోయే శిక్ష ఏముంటుంది? ఇలా ఆలోచిస్తూ రాత్రి బార్కు పోయి ఫుల్లుగా మందు కొట్టి ఇంటికి వచ్చి పడుకున్నాడు. అదే సమయంలో స్రవంతి కూడా అదే అనుకుంటుంది. మళ్ళీ ఇతను తన జీవితంలోకి ఎందుకు తారసపడ్డాడు? అందున తన సబార్డినేట్గా ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు తనకి తెలుసు. కానీ ఇక్కడ ఉన్నట్లు తెలియదు. మొదట్లో అతను నెల్లూరులో పనిచేసేవాడు. ఒంగోలు వచ్చినప్పుడు పరిచయం అయ్యాడు. కథ అంతా అక్కడే జరిగింది. ఇప్పుడు గుంటూరుకి ఎప్పుడు చేరాడు? రోజు అతని ముఖం చూస్తూ ఎలా పనిచేయగలదు? దిల్కి ఆర్మాన్ అంటూ నిఖాలో పాట వస్తుంది. సోఫాలో కూర్చున్న ఆమె గతంలోకి వెళ్ళింది. విజయవాడలో ఓ సామాన్య కుటుంబంలో పుట్టింది సీత. స్కూల్, కాలేజ్ చదువు అక్కడే. ఆమె 15 ఏళ్ల వయసులో ఆమె తల్లి వర్ధనమ్మ హఠాత్తుగా సుస్థి చేసి చనిపోయింది. అప్పటి నుండి తండ్రికి తల్లి అయినా బిడ్డ అయినా సీతే. ఆమె పెద్ద మనిషి అయినప్పుడు తల్లి బ్రతికే ఉంది. అపరంజి బొమ్మలా ఉన్న కూతుర్ని చూసి మురిసిపోయింది. నా బంగారు తల్లికి మొగుడు కాబోయే రాకుమారుడు ఎక్కడ ఉన్నాడో అని రోజుకు 10 సార్లు అనుకొని, ఏంటమ్మా నువ్వు అని కూతురు విసుక్కుంటున్నా దిష్టి తీస్తూ ఉండేది. ఓ రోజు తల్లిని అడిగింది, ఎప్పుడూ నా మొగుడు గురించి మాట్లాడతావు, అసలు ఈ మొగుడు ఎవరు? ఆడదానికి ఆడది ఆడదిగా స్వతంత్రంగా ఉండిపోలేదా? అయ్యో అదేంటే పిచ్చి తల్లి, ఈ పిచ్చి ప్రశ్న. ఆడపిల్ల అన్నాక మగాడి తోడు లేకుంటే ఎలా? మనం బయటికి పోగలమా ఏంటి? బ్రతకాలిగా. మంచి మొగుడు వస్తే హాయిగా కాపురం నడిచిపోతుంది. పిల్లా జల్లా పుడతారు. అంతకన్నా కావాల్సింది ఏముంది తల్లి? మంచి మొగుడు రాలేదనుకో, అప్పుడు కొడుతుంటే తిడుతుంటే ఏం చేయాలి? ఆయన్ని దారిలోకి తెచ్చుకోవాలి. కాస్త ఓర్పు కావాలి. ఒకనాటికి ఆయనే దారిలోకి వస్తాడు. అసలు ఇదంతా ఎందుకే అమ్మా? ఎవడితోనో తాళి కట్టించుకోవటం ఎందుకు? వాడు చెప్పినట్లల్లా ఆడటం ఎందుకు? వాడు కొడితే పడటం ఎందుకు? దారికి తెచ్చుకోవటం ఎందుకు? ఈ శోకండాలెందుకు? ఇవన్నీ అవసరమా? ఆడపిల్లలు చదువుకొని సంపాదించుకోలేరా? బ్రతకలేరా? మొగుడి దయాభిక్ష కోసం ఎందుకు అలమటించటం? నేను బాగా చదువుకుంటాను, జాబ్ చేస్తాను. ఏం మాటలే అవి? ఇంటా వంటా లేనివి. నీకు కావాలంటే మంచి మొగుడు నాకు రావాలని దేవుడిని కోరుకో. అంతేకాని ఈ సంప్రదాయానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడకు అని లేచి వెళ్ళిపోయింది సుశీలమ్మ. దీనికేంటి తింగర ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటూ వంటల్లో పడింది. కానీ ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది. తల్లితో అలా అంది. కానీ ఒక రాత్రప్పుడు
శరీరం పెట్టే గోల తెలిసేసరికి తాను సంపూర్ణం కానని, సంపూర్ణం కావటానికి ఒక మగజీవి కావాలని అర్థమవుతూ వచ్చింది. చూస్తున్న సినిమాలు, చదివే పుస్తకాలు ఆ సత్యాన్ని ఖరారు చేస్తూ ఉండేవి. సలపరం పెట్టే హిమాలయాలు, పులకరింతలు పెట్టే లోయలు తన దగ్గర లేని దానికోసం ఆలోచించేలా చేసేది. ఛీ, ఏమిటి ఈ ఆలోచనలు అని తల వేదుల్చుకొని ముఖం కడుక్కొని వచ్చి పుస్తకం తీసేది. అప్పుడే తారసపడ్డాడు వేణుగోపాల్. సైకిల్ మీద వచ్చి స్టాండ్ వేసి కాలేజీ వైపు వెళ్లే బస్ కోసం చూస్తున్నా తన పక్కనే నిలబడేవాడు. చూపు కలిపినప్పుడల్లా తన వంకే చూస్తున్నట్లు అర్థమైంది. ఇలా కొన్నాళ్ళయ్యాక అడిగేసింది, ఏం కావాలి మీకు? ఎందుకు ఆడమనిషినే ఎప్పుడూ చూడనట్లు నన్ను చూస్తారు? ఆడమనిషిని చూస్తూనే ఉంటాను, కానీ మీలాంటి అందమైన ఆడమనిషిని చూడలేదు. ఓహో, అలా చూడటం ఆ అందమైన ఆడమనిషికి ఇబ్బందిగా ఉంటుందని తోచలేదా? సారీ అండి, మర్యాద తప్పాను అని తెలిసింది. కానీ అమ్మాయి పట్ల ఆకర్షితం కావటం మగాడికి సహజం. అందులో పెద్ద వింత ఏమీ లేదు. నాకు తప్పు అని అనిపించలేదు, కానీ మీకు ఇబ్బంది అన్నారు చూడండి, అది ఆలోచించాల్సిన విషయమే. ఏమైనా మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, అది నిజం. అందుకే అలా చేశానేమో. సరేనండి, వస్తాను అని సైకిల్ తీసి వెళ్ళిపోయాడు అతను. తర్వాత వారం రోజులు కనపడలేదు. 1-2 సార్లు సైకిల్ మీద తనను దాటుకుంటూ వెళ్ళటం ఆమె గమనించింది. ఎందుకో అది ఆమెను కదిలించింది. తను కూడా అతని పట్ల పాజిటివ్ వైబ్స్ ఫీల్ అవుతుందా అని ఒక అనుమానం కలిగింది. అతను ఆగితే బాగుండు అన్న ఆరాటం ఏర్పడింది. ఒకరోజు అతను మరో ఆడమనిషితో అక్కడికి వచ్చాడు. పక్కనే రిక్షా స్టాండ్ కాబట్టి ఒక రిక్షాని మాట్లాడి ఆమెతో ఎక్కి వెళ్ళిపోయాడు. ఎవరామె? భార్యనా? తన వంక కూడా చూడలేదు అతను. ఆమెకి మనసులో ఒక ముళ్ళు ఏర్పడి గుచ్చుకోసాగింది. అతను రాకపోవటం ఒకటి, అతను మరొక ఆవిడతో రావటం ఇంకోటి. ఏదో బాధ లోపల వేస్తుంది. తల్లితో అన్ని మాటలు మాట్లాడిన సీత వయసు మాయలో పడిందనే చెప్పాలి. స్త్రీ తనకి నచ్చిన పురుషుడు తనని గమనించడం ఇష్టపడుతుంది, పైకి చిరాకు చూపుతుంది. ఆమె నిజంగా అఫెండ్ అయిందని వేణుగోపాల్ ఆమె నుంచి కాస్త దూరంగా తొలగాడు. ఆమెని బాధ పెట్టడం ఇష్టం లేకే. ఒకరోజు అలాగే రోడ్డు కోడల్లో నుంచొని బస్ కోసం చూస్తోంది స్రవంతి. వేణుగోపాల్ సైకిల్ పైన వస్తున్నాడు. ఇద్దరూ దగ్గరయ్యాక చూపులు కలిశాయి. స్రవంతి నవ్వింది. ఆ వెంటనే తలదించుకుంది. వేణుగోపాల్ ఆగి ఆ అమ్మాయికి కోపం తగ్గినట్లుంది అని అర్థమై బావున్నారా అని అడిగాడు. మీరు? బావున్నాను. బాగా బిజీగా ఉన్నట్లున్నారు, కనపడటం లేదు. లేదు, రోజూ అయితే వెళుతున్నాను. మీరు నాకు ఇచ్చిన బ్యాడ్ రిమార్కుతో నేను ఫీల్ అయ్యాను. మీరు నాకు నచ్చారు. ఈ నచ్చటం ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. మీకు నేను నచ్చలేదు. నచ్చనప్పుడు నాలా ప్రవర్తిస్తే ఆడపిల్లకి ఒళ్ళు మండటం సహజమే. ఇదంతా నాకు బాగోదు. అందుకే. వామ్మో, దానికి ఇంత ఎక్స్ప్లెనేషనా? మీరు చాలా మంచివారు. సరేనా? మొన్న ఓ మేడంతో వెళ్తున్నారు. ఆమె మీ? ఓ అదా, ఆమె నా పిన్ని. నా విషయాలేమీ మీకు తెలియదుగా. నా పేరు వేణుగోపాల్, ప్రభుత్వోద్యోగిని. పిన్నా? వయసు చాలా తక్కువగా ఉంది, చాలా బాగుంది కూడా ఆమె. అవును, ఆమె మా నాన్నగారి 2వ భార్య. మా ఇద్దరికి 10 ఏళ్ల తేడా. నా 10వ ఏట మా నాన్నగారిని పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 19. అంత చిన్న వయసు అయినా నన్ను కన్నతల్లిని మరిపించి పెంచింది. ఓ అలాగా. పిన్నికి మొన్న ఒంట్లో బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అదే మీరు చూసినట్లున్నారు. అవును, మీ సంగతి చెప్పలేదు. నా పేరు స్రవంతి అండి. సిఎస్ఆర్లో డిగ్రీ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్. అమ్మ లేదు, నాన్న నేను అంతే. ఓ అయ్యో,
ఆడపిల్లలకి అమ్మ లేకుంటే చాలా ఇబ్బంది కదా. మా ఇంటికి రండి, పిన్నిని పరిచయం చేస్తాను. వస్తాను, కానీ ఇప్పుడు కాదు. సరే స్రవంతి గారు, ఆఫీస్ టైం అయింది, వస్తాను. నాకు ఇచ్చిన బ్యాడ్ రిమార్క్ వెనక్కి తీసుకున్నట్లేనా? ఈ అందాల బొమ్మ ఈ అందాల బొమ్మని ఇక కన్నులారా చూసుకోవచ్చా? అదేం కుదరదు. ఇక వెళ్ళండి, బస్ కూడా వస్తుంది. నేను కూడా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు? మీరొక ఊళ్ళో, నేనొక ఊళ్ళో ఏమన్నా ఉన్నామా? ఇద్దరం ఈ ఊళ్ళోనేగా ఉన్నాం. వేణుగోపాల్ స్రవంతుల ప్రేమలత మొగ్గ తొడిగి పువ్వై వికసించటానికి ఎంతో కాలం పట్టలేదు. స్రవంతి వేణుగోపాల్ తరచూ కలవటం ఆరంభమైంది. రోజు విజయవాడ గాంధీ పార్కులోనో, రోజు ఏదో ఒక చోట కలుస్తూ ఉండేవారు. ఏ పార్కుకో వెళ్ళి చెట్ల కింద కూర్చొని చేతిలో చేయి వేసుకొని ఊసులు చెప్పుకోవటం వారి దినచర్యగా మారింది. ఆమె ఇబ్బందుల వల్ల 3 రోజులు కనపడకపోతే వేణుగోపాల్ సతమతం అయిపోయేవాడు. ఆఫీస్ పని ఒత్తిడి వల్ల వేణుగోపాల్ రాకుంటే స్రవంతికి గుండెలో దడగా ఉండేది. ఆ తర్వాత కలిసినప్పుడు వేణుగోపాల్ గుండెల్లో గువ్వలా ఒదిగిపోయేది. వేణు అయితే కన్నీరే పెట్టుకునేవాడు. స్రవంతి, ఏమిటి ఈ బంధం? నిన్ను చూడకుండా ఉంటే నాకు ఈ ప్రపంచం అంతా అంధకారంలా ఉందేమో అనిపిస్తుంది. దీన్నే ప్రేమ అంటారేమో కదా అనేవాడు. ఆమె, నీ పేరు వేణు అని పెట్టారేమో కానీ నా రాముడివి నువ్వే వేణు అనేది. ఆమెకే ఆశ్చర్యంగా ఉండేది. స్త్రీకి మగాడితో పనేంటి? సంపాదించుకుంటూ ఉన్నప్పుడు మగాడికి బానిస కావాల్సిన పనేమిటి అనేది తను. మరి ఎలా ఈ వేణుగోపాల్ ఆకర్షణలో తను పడింది? అతని స్పర్శ కోసం ఎందుకిలా అలమటిస్తోంది అని. ఓ రోజు వేణు అన్నాడు, స్రవంతి, మనం పెళ్లి చేసుకుందాం. ఈ దాగుడు మూతలు ఇక నా వల్ల కాదు. నా శరీరంలో, నా మనసులో కొంత భాగం ఎవరో బలవంతాన తీసుకెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తుంది నువ్వు నా దగ్గర లేనప్పుడు. వేణు ప్రేమ చూసి కరిగిపోయింది స్రవంతి. ఇన్నాళ్ల సాన్నిహిత్యంలో కూడా వేణు ఏనాడూ సీతతో హద్దులు దాటలేదు. అతని ప్రేమ మాత్రమే వ్యక్తం చేసేవాడు. ఒక్కసారి అతను ముద్దు పెడితే బాగుండు అని అనుకునేది స్రవంతి. అతను అలా చేసేవాడు కాదు. స్రవంతే అతని చేయి తీసుకొని సుతారంగా అతని ముఖం వంకే మురిపంగా చూస్తూ ముద్దు పెట్టుకునేది. పెళ్లి కాకముందు స్త్రీ పురుషుల కలయికలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. స్త్రీకి పురుషుడి మీద మనసైతే కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. అది స్వచ్ఛమైంది. అతని ఆలంబన తోడు దొరికితే చాలు అనుకుంటుంది. అది దొరకకపోతే తన తలరాత ఇంతే అనుకొని తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లికి తలవంచి కొత్తగా తన జీవితంలోకి వచ్చిన మగాడికి అంకితం అవుతుంది. జీవితం గడిపేస్తుంది. మగాడు అలా కాదు, చాలా ప్రమాదకారి అతను. అతని ప్రేమకి అర్థం వేరు. ప్రేమిస్తాడు, కానీ ఆ ప్రేమ అనేది జింకతోలు కప్పుకున్న పులి లాంటిది. ప్రేమ అంటే ప్రేమతోలు కప్పుకున్న కామం అన్నమాట. అలాంటి ప్రేమికుడు అయితే కొన్నాళ్ళు ఈ ప్రేమ డ్రామా నడిపి ఆనక స్త్రీ దగ్గర ఎప్పుడు శారీరకంగా కలుద్దాం, నా ఫ్రెండ్ రూము ఉంది, ఓ ముద్దు ఇవ్వచ్చుగా, నా ప్రేమ మీద నమ్మకం లేదా, నువ్వు లేకుంటే చచ్చిపోతానేమో అన్న డైలాగ్స్ మొదలు పెడతాడు. స్త్రీ అంటే కామసుఖం ప్రసాదించే దేవత అని అర్థం వాడికి. తన దగ్గర లేని వస్తువు తను సొంతం చేసుకోవాలి అన్న ఆరాటం తప్ప మరేమీ ఉండదు. కొందరు అరుదుగా స్త్రీ విలువ తెలిసి కల్మషాలు లేకుండా ప్రేమించే మగవాళ్ళు లేకపోలేదు. అది అరుదుగా జరుగుతుంది. మన వేణుగోపాల్ ఈ అరుదైన వ్యక్తిత్వం కలవాడు. మనం పెళ్లి చేసుకుందామా స్రవంతి అని స్రవంతిని అడిగాడు. స్రవంతి అంది, నాకు బాగా చదువుకోవాలని ఉంది వేణు, కనీసం డిగ్రీ అయినా చేస్తాను. ఓకే, ఇక 2 ఏళ్లేగా, ప్రొసీడ్ అన్నాడు వేణు. 2 ఏళ్లు గడవటం ఎంతసేపు? స్రవంతి డిగ్రీ పుచ్చుకోవటం జరిగిపోయింది. వేణు తన దూరపు బంధువుని, తన పిన్నిని స్రవంతి ఇంటికి పంపాడు పెళ్లి విషయం మాట్లాడటానికి. ఆ తర్వాత ఏమైంది? స్రవంతి తండ్రి వేణుగోపాల్తో పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడా?
వీరిద్దరి పెళ్లి జరిగిందా లేదో. వీరిద్దరి పెళ్లి అయిన తర్వాత వేణు అయితే మంచివాడే, కానీ అతని పిన్ని ఎలాంటిదో మనకు తెలియదు కదా. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో, ఈ స్రవంతి జీవితం ఏ మలుపులు తిరుగుతుందో ముందు ముందు కథలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. కాకపోతే నాకు ఇంకా చెయ్యి పెయిన్ తగ్గలేదు, అందువల్ల టెక్స్ట్ ఇవ్వలేకపోతున్నాను. ఇంకా మీకు దూరంగా ఉండటం ఇష్టం లేక ఓన్లీ వాయిస్తో స్టోరీ చెప్తున్నాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత డాక్టర్ గారు అయితే చేతికి బాగా రెస్ట్ ఇవ్వాలన్నారు. తప్పడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకొని నన్ను మునుపట్ల ఆదరిస్తారని కోరుకుంటూ మీ లక్ష్మీ ఘంట. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్.